ఫ్రెండ్స్, మనకైతే స్పెషల్ కేటగిరీ గురించి అయితే వచ్చింది కదా. సో స్పెషల్ కేటగిరీ ఏం లేదు, సింపుల్. మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్నారు కూడా. సీట్ అలాట్మెంట్ అయితే మీకు నచ్చిన సీట్ వచ్చింది అనుకోండి, సెకండ్ పేజ్లో ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకండి. స్పెషల్ కేటగిరీ యూజ్ అవసరమే లేదు. ఎన్సీసీ కానీ పిహెచ్సి కానీ ఏది అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ పేజ్లో మీరు అనుకున్న సీట్ రాకపోతే, నేను సెకండ్ పేజ్ పెట్టుకుంటా అనుకుంటే, నీ స్పెషల్ కేటగిరీని యూజ్ చేసుకొని సెకండ్ పేజ్ పెట్టుకుంటా అనుకుంటే, అప్పుడు నువ్వు ఎన్సీసీ కానీ ఆ పిహెచ్సి కానీ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. సెకండ్ పేజ్ సెప్టెంబర్ 15వ తారీఖు రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి. ఎవరెవరైతే సర్టిఫికేట్స్ ఫస్ట్ పేజ్లో చేసుకోలేరో వాళ్ళు సెకండ్ పేజ్లో చేసుకుంటారు, అంతే కదా. సో సెప్టెంబర్ 15కి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయితే సెప్టెంబర్ 20 తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకైతే ఇప్పుడే ఉంది, సెప్టెంబర్ 5 రోజు స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్లో మనకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది, మీకు చూపిస్తా కావాలంటే. ఒక రోజు ముందు వీడియో పెడతా, నేను ఆల్రెడీ పోయినసారి కూడా పెట్టిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి. సో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్. సో మీరు కొట్టొచ్చు, తార్నాక మెట్రో ఉంది, తార్నాక మెట్రో కాడ దిగి సో మనకి ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ స్ట్రేట్గా వెళ్తే అదే వస్తుంది, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్. హెచ్పి పెట్రోల్ బంక్ దాటినాక ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను వీడియోలో, ఆ రోజు పెడతా నేను. సెప్టెంబర్ 5కి క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్స్, క్యాప్ వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా రేర్ ఉంటారు వీళ్ళందరికీ సెప్టెంబర్ 5 రోజు ఉంది. అండ్ సెప్టెంబర్ 5 రోజు ఎన్సీసీ వాళ్ళకి కూడా ఉంది. ఎన్సీసీ వాళ్ళలో కొన్ని కోర్సెస్ వాళ్ళకి సెప్టెంబర్ 5 రోజు, కొన్ని కోర్సెస్కి సెప్టెంబర్ 6 రోజు ఉంది. సెప్టెంబర్ 7 హాలిడే, మళ్ళీ సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9 పిహెచ్సి వాళ్ళకు ఉంది. అది కొన్ని సబ్జెక్టులు సెప్టెంబర్ 8, కొన్ని సబ్జెక్టులు సెప్టెంబర్ 9 ఉంది. అది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో, ఆ నోటీస్ని. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆఫ్లైన్లో వెరిఫికేషన్కి అటెండ్ అవుతా అనుకుంటే మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్, సదరం సర్టిఫికేట్ పిహెచ్సి వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్లు ఉంటాయి. సో ఆ సర్టిఫికేట్లు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చుకోవాలి, జిరాక్స్ ఒక పేపర్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ మీ సిపి గెట్ హాల్ టికెట్ కంపల్సరీ, హాల్ టికెట్ ప్లస్ ర్యాంక్ కార్డు. సిపి గెట్ హాల్ టికెట్, సిపి గెట్ ర్యాంక్ కార్డు, మీ అదొక జిరాక్స్, ఇదొక జిరాక్స్. నెక్స్ట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్, పిహెచ్సి కానీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్, అదొక జిరాక్స్. అంతకుమించి ఏం అవసరం లేదు. ఇక తెచ్చుకుంటే ఒక 10th మెమో ఉంటే తెచ్చుకోరు, ఎందుకంటే 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది, 10th మెమోలో మన పేర్లు ఉంటాయి. కాబట్టి మీ స్పెషల్ కేటగిరీలో ఉండే పేర్లు, మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోనే ఉండాలి. కాబట్టి అది అంత అడగలేరు పోయినసారి కూడా. బట్ సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటే ఉంటే తెచ్చుకోరు, జిరాక్స్ ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో అంతే. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మేబీ ఒక 2 అవసరం పడతాయి అనుకుంటా, నాకు తెలిసి, నాకు అంత గుర్తులేదు. మ్యాండేటరీ కాదనుకుంటే తెచ్చుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 తెచ్చుకోరు. ఒక నేను ఫస్ట్ రోజు జరిగిన తర్వాత చెప్తా, అంతే. ర్యాంక్ కార్డు ఒకటి కంపల్సరీ, సిపి గెట్ హాల్ టికెట్ కంపల్సరీ, ర్యాంక్ కార్డు కంపల్సరీ, మీ ఒరిజినల్ డాక్యుమెంట్ స్పెషల్ కేటగిరీది కంపల్సరీ. ఇక ఎక్స్ట్రా వచ్చేసి ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అండ్ ఇంకోటి 10th మెమో జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తెచ్చుకుంటే సేఫ్టీ పర్పస్, ఇంతే. ఇక క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్లు ఏం అవసరం లేదు. ఇక డిగ్రీ మెమోస్ ఏం అవసరం లేదు, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఏం అడిగారు. జస్ట్ వాళ్ళు తీసుకునేది ర్యాంక్ కార్డ్ జిరాక్స్, సిపి గెట్ హాల్ టికెట్ జిరాక్స్, మీ స్పెషల్ కేటగిరీలో ఒక జిరాక్స్ తీసుకుంటారు, వాళ్ళు అప్డేట్ చేస్తారు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మనం పెట్టుకునేటప్పుడు స్పెషల్ కేటగిరీ కింద సీట్ అలాట్ కానీ ఛాన్స్ ఉంటుంది మనకి. ఇది స్పెషల్ కేటగిరీ. సో ఆ డేట్ల గురించి అయితే ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు క్యాప్ వాళ్ళైనా, ఎన్సీసీ వాళ్ళైనా, పిహెచ్ వాళ్ళైనా 8:30 to 9 వరకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ దగ్గర ఉండాలి మీరు. ఎందుకంటే మీకు ఏదైనా డాక్యుమెంట్ అర్జెంటుగా అవసరం ఉంది, మీ సర్టిఫికేట్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చూసిర్రు, ఏదో డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు, అది మీ దగ్గర లేదు, అప్పుడు సో పక్కనే ఉంటాయి నెట్ సెంటర్లు. జస్ట్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ పక్కనే మాణికేశ్వర్ నగర్ ఓయూ బస్తీ అంటారు, అక్కడ ఉంటాయి. జస్ట్ పక్కన వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఇది, ఓకేనా. సో నడుచుకుంటూ వెళ్ళి నెట్ సెంటర్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకొని మళ్ళీ రావచ్చు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లోనే మనకి వెరిఫికేషన్లు జరుగుతాయి ఇవన్నీ. సెప్టెంబర్ 5, 6, మళ్ళీ 8, 9 4 డేస్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లోనే జరుగుతాయి. మీరు ముందు వస్తే 8:30కో 9కో వస్తే, మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి అలా నెట్ సెంటర్లు ఉంటే ప్రింట్ తీసుకొని మళ్ళీ రావచ్చు. అందుకోసమే లేట్ చేయకుండా 8:30 to 9 వరకు కంపల్సరీ ఉండాలి ఆ డే మొత్తంలో. సో జరుగుతాయి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం వెళ్ళి తీసుకొని రావచ్చు. ఏదైనా ఆన్లైన్ ప్రింట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా ఎక్స్ట్రా అడిగితే
అప్పుడు మనం ప్రింట్ తీసుకొని రావచ్చు. సో సేఫ్టీ పర్పస్లో వచ్చేటోళ్ళు కంపల్సరీ 9 లోపే ఉండేటట్టు చూసుకోవాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి అడుగుతారు, ఎట్లా అడుగుతారు అని మీకు అంతా తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరినైనా ఏదైనా చెప్పలేము, ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్ అడిగితే మన స్పాట్లో వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. మీరు ముందుకు వస్తే లేట్ వచ్చారు అనుకోండి మీకే ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం చూసుకోండి. మనకైతే ఈరోజు అంటే నిన్న వచ్చింది. మీరు ఈ వీడియో 31 రోజు చూస్తారు. ఆగస్టు 30కి వచ్చింది. ప్రెస్ నోట్ వచ్చింది మనకి. పాండు రంగారెడ్డి సార్ కన్వీనర్ సిపిగెట్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి వచ్చింది. ఏంటంటే ద టీఎస్సిపి గెట్ సెంట్రలైజ్డ్ మాన్యువల్ వెరిఫికేషన్, అంటే ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఫర్ సూపర్ న్యూమరీ సీట్స్ క్యాప్ ఎన్సీసీ పిహెచ్ కేటగిరీస్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ఫాలో. ఏం లేదు, సింపుల్. ఎవరైనా క్యాప్ వాళ్ళు ఉంటే, చాలా తక్కువ మంది ఉంటారు, మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 8:30 to 9 వరకు రండి. ఎవరెవరు వస్తారంటే మొత్తం ఇక అందరు, ఇక ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి వాళ్ళు, ఎంఏ ఆల్ కోర్సెస్, ఎంకమ్ ఎంఎస్సి ఆల్ కోర్సెస్, ఇక బిఎల్ఐసీలు ఎంఎల్ఐసీలు అప్లై చేసిన వాళ్ళు, 1 year కోర్సెస్ 2 years కోర్సెస్, ఎంపీఈడి ఎంఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళందరూ, మొత్తం సిపి గెట్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళందరూ, క్యాప్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ పట్టుకొని మీరు రావాలి September 5కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో కొంతమంది 11:30కి కూడా పెట్టారు. ఈ 10 AM అయినా 11 అయినా మీరు ఒకటే టైంకి రండి. అందరికీ September 5 జరుగుతుంది. సో ముందు వస్తేనే బెటర్. ఎవరు ఈ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ ఎవరైనా సరే సో 9 వరకు ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇదే September 5 రోజు, ఎందుకంటే వీళ్ళు తక్కువ మంది ఉంటారు క్యాబ్ వాళ్ళు, అందుకోసమే September 5 రోజు ఎన్సీసీ వాళ్ళకి కూడా పెట్టిర్రు. ఏంది ఎన్సీసీ వాళ్ళకంటే 9:30కి ఉండాలి, కానీ మీరు 9 వరకు ఉండాలి. సో ఎవరెవరు ఉండాలి? ఎన్సీసీ September 5 ఉంది, September 6 ఉంది. September 6 రోజు ఎవరికి ఉంది అంటే ఎంఎస్సి కోర్సెస్, అంటే ఎంఎస్సి ఏదైనా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ మొత్తం ఎంఎస్సి వాళ్ళందరూ, సైన్స్ వాళ్ళందరూ, అండ్ ఎంకమ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంకమ్ ఎంఎస్సి కోర్సెస్ వాళ్ళకి September 6 రోజు ఉంటుంది. ఎంటీఎం ఎంహెచ్ఆర్ఎం వాళ్ళకి September 6 రోజు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అప్లై చేసుకున్న వాళ్ళకి, ఎవరైనా ఎన్సీసీ ఉంటే ఇంటర్ వాళ్ళు, అలాగే ఎంపీఈడి ఎంఈఈడి చేసిన వాళ్ళు, లేదంటే ఎంహెచ్డబ్ల్యూ, లైబ్రరీ సైన్స్ 1 year కోర్స్, 2 year కోర్సు, ఎంసీజే, ఎంఏ ఆల్ కోర్సెస్, బిఎల్ఐసి లైబ్రరీ సైన్స్, వీళ్ళందరూ September 5 రోజే వస్తారు ఎన్సీసీ వాళ్ళు. మీరు రావాలి. September 6 రోజు ఎన్సీసీ వాళ్ళు ఎవరు? ఎంఎస్సి కోర్సెస్ వాళ్ళు, ఎంకమ్ వాళ్ళు, ఎంటీఎం వాళ్ళు, ఎంహెచ్ఆర్ఎం వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్సీసీ ఉన్న వాళ్ళు September 6 రోజు వచ్చి అటెండ్ కావాలి 9:30కి. September 5 రోజు 9:30కి వచ్చేటోళ్ళు మిగిలిన వాళ్ళు, ఎంఏ వాళ్ళు, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, ఎంహెచ్డబ్ల్యూ, ఎంసీజే, ఎంపీఈడి, ఎంఎడ్ వాళ్ళు వాళ్ళని స్పెషల్ కేటగిరీ ఉంటే రండి. ఓకేనా? September 5, September 6. అలాగే సేమ్ ఫార్మేట్ ఫిజికల్లీ అంటే పిహెచ్సి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు? పిహెచ్సి వాళ్ళకి 2 రోజులు ఉంది. September 9 రోజు ఎవరికి ఉంది? ఎంఎస్సి, ఎంకమ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం. ఓకేనా? వీళ్ళకి September 9 రోజు ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంది. సో September 6 రోజు ఉంది, ఇక్కడ September 9 రోజు పిహెచ్ వాళ్ళకి ఉంది. September 8 రోజు మిగిలిన వాళ్ళకి ఎంఏ ఆర్ కోర్సెస్, ఎంఏలో అన్నీగా, ఎంఏ అంటే మీరు ఎంఏ హిస్టరీ, ఎకానమీ, ఏహెచ్సిఏ, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏలో ఉన్న కోర్సెస్ అన్నీ. సో ఎంఏ, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, లైబ్రరీ సైన్సెస్ 1 year కోర్స్, 2 years కోర్స్, ఎంహెచ్డబ్ల్యూ, ఎంసీజే, ఎంపీఈడి, ఎంఈఈడి, అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇంటర్ వాళ్ళు, ఇంటర్ నుంచి ఇప్పుడు డిగ్రీ పోయేటోళ్ళు, వీళ్ళందరూ September 8కి ఎవరికైతే పిహెచ్ ఉందో సో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ర్యాంక్ కార్డును చెప్పిన కదా, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రావాలి. కొంచెం ముందే వస్తే బెటర్, ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో September 9 రోజు ఇది అంతే, అంతకు మించి ఏం లేదు. సో అయిపోయింది కదా, క్లారిటీగా చూసుకోవాలి. ఇదేమో పిహెచ్ వాళ్ళకి, ఇదేమో ఎన్సీసీ వాళ్ళకి, ఇదేమో క్యాబ్ వాళ్ళకి. సో ఇంతే, సింపుల్.